హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈరోజు మీకు రీడింగ్లో మీకు ఏంజిల్ నంబర్స్ 222 222 మీకు ఒకవేళ రెగ్యులర్గా కనిపిస్తుంటే కనుక మెయిన్గా ఏంజిల్ నంబర్ 222. ఓకే, 222 మీకు ఇది క్లాక్లో కానీ మీరు ఎక్కడైనా వెళ్తుంటే ఎక్కడైనా చూడడం కానీ ఇలాగ మీకు రిపీట్గా అండి. సో రిపీట్గా మీకు కనుక 222 నంబర్ మీకు కనిపిస్తుంటే, మీరు ఎక్కడైనా సడన్గా మీకు 222 నంబర్ మీకు విజిబుల్గా ఉంటే, ఇక్కడ మీ లైఫ్లో మీకు ఒక మంచి చేంజెస్ అనేది వస్తున్నాయని మీరు అర్థం చేసుకోవచ్చండి. సో ఇక్కడ 222 నంబర్లో ఒకటే సైకిల్లో చేంజెస్ అనేది కాదండి. అంటే ఫర్ సపోజ్ మీకు క్యారీర్, రిలేషన్షిప్, ఫైనాన్సెస్ అండ్ హెల్త్. సో ఈ 4 రకాలలో మీకు ఎక్కడ డౌన్ఫాల్ ఉన్నా కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా కంప్లీట్ పాజిటివిటీ అనేది మీరు చూడబోతున్నారు మీ లైఫ్లో అనేది దీని అర్థం. అంటే మీకు ఒక గుడ్ లక్ అనేది స్టార్ట్ అవుతుంది, మీకు ఒక అదృష్టం అనేది పట్టుకుంటుంది అని అర్థం. సో ఈ 222 నంబర్ మీకైతే కనిపిస్తే మీకు తప్పకుండా మీ జీవితంలో చాలా చాలా మంచి అబుండెన్స్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకే, అబుండెన్స్ అంటే అదృష్టం. మీకు జీవితంలో ఒక మంచి అదృష్టం జీవితాన్ని మీరు చూడబోతున్నారని అర్థం. సో ఇక్కడ మీకు నేను ఈ రీడింగ్లో అసలు మీకు కనుక 222 ఏంజిల్ నెంబర్స్ కనిపించాయనుకోండి, మీకు ఎలాంటి అంటే ఐ మీన్ సిచ్యువేషన్స్ మీ జీవితంలో జరుగుతాయి, ఎలాంటి లైఫ్ మీరు చూడబోతున్నారు, మీకు క్యారియర్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, ఇవన్నీ ఎలా మారబోతున్నాయి ఏంటి అనేది ఈ రీడింగ్లో మనం ఒకసారి చూద్దామండి. సో 222 ఏంజిల్ నెంబర్ అనేది చాలా మంచి అబుండెన్స్ నెంబర్ అండి, మంచి అదృష్ట సంఖ్య అంటాం కదా. సో అలాగా మీకు 222, స్పెషల్లీ 222 అనేది ఒక ఏంజిల్ నెంబర్ అండి, ఏంజిలిక్ నెంబర్. సో అది మీకు అనిపించింది అంటే ఖచ్చితంగా మీ జీవితంలో చాలా మంచి అదృష్టం అనేది మీకు వస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను క్యారియర్కి చూద్దామండి. మీకు క్యారియర్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి. ఇన్ కేస్ మీరు 222 నంబర్ కనుక మీరు చూసుంటే కనబడితే, మన నెక్స్ట్ ఫ్యూచర్లో ఒకవేళ కనబడినా కూడా మీకు ఎలాంటి మార్పులు వస్తాయనేది మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఒక 3 కార్డ్స్ అయితే తీస్తానండి. ఇక్కడ క్యారియర్కి సంబంధించి ఒక 3 కార్డ్స్ అయితే తీస్తున్నాను. సో ఇక్కడ మీకు ఏంజిల్ నంబర్స్ 322 కనిపించింది అని అంటే మీకు క్యారియర్ పరంగా ఎలాంటి మార్పులు వస్తుంటాయి, అలాగే మీకు కర్మ చూసారు కదా, మీకు అన్ని రకాలుగా ఒక గుడ్ లక్ స్టార్ట్ అవుతుందని అర్థం. ఇక్కడ చూసారు కదా అంటే వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్. సో వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ అంటే మీ మీ జీవితంలో అన్ని రకాలుగా ఒక పాజిటివ్ ఏరా అనేది స్టార్ట్ అయిందని మీరు అర్థం చేసుకోవచ్చండి. అండ్ ఇక్కడ మీకు రిలేషన్షిప్ పరంగా కూడా చాలా మంచి సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అంటే ఇప్పటివరకు మీ జీవితంలో మీరు ఏవైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నా కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా అన్నీ కూడా క్లియర్ అయిపోయి మీరు చాలా హ్యాపీ లైఫ్ అనేది కూడా మీరు చూడబోతున్నారండి. ఇది మీకు రిలేషన్షిప్ పరంగా. అండ్ అలాగే మీకు ఫైనాన్షియల్ పరంగా కూడా చూద్దామండి. ఒక 3 కార్డ్స్ అయితే తీస్తాను నేను. ఫైనాన్షియల్గా ఎలాంటి మార్పులు వస్తున్నాయి. ఎస్, సో ద హెర్మిట్ కార్డ్ అంటే ఇక్కడ మీ జీవితంలో ఫైనాన్షియల్ పరంగా కూడా కొత్త చేంజెస్ అనేది రాబోతున్నాయండి. అండ్ ఇక్కడ క్యారీర్ అయితే ఆల్రెడీ తీసాను. అండ్ ఇది వచ్చేసి ఫైనాన్షియల్ పరంగా, అండ్ ఇది వచ్చేసి మీకు రిలేషన్షిప్ పరంగా చేంజెస్ అనేది అయితే తీసాను. సో మనం ఒకటి హెల్త్ పరంగా కూడా చూద్దామండి. ఇప్పుడు ప్రజెంట్గా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా మీకు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ నేను 3 కార్డ్సే తీసుకుంటున్నాను. ద మెజిషియన్ కార్డ్ వచ్చింది, ద 10 ఆఫ్ స్వార్డ్స్ అండ్ ఎంప్రెస్ కార్డ్ అనేది కూడా వచ్చింది. సో ఇక్కడ మీకు క్లియర్ అయిపోయింది కదండి. ఇక్కడ మీకు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి 222 ఏంజిల్ నంబర్ కనిపిస్తేనంటే, ఫస్ట్ మనము క్యారీర్ పరంగా అయితే చూద్దామండి. సో మీరు కనుక క్యారీర్లో ఒకవేళ కొత్త జాబ్ కోసం ఏమైనా వెతుకుతున్నా, లేదంటే ఆల్రెడీ మీరు ఉన్న జాబ్లో ఏమైనా స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేస్తున్నారు, మీకు ప్రమోషన్స్ రావట్లేదు, హైక్ రావట్లేదు, ఇవన్నీ స్టక్ అయిపోయాయి అని అనుకుంటే ఇక్కడ మీకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందండి. అంటే మీ లైఫ్లో 222 నెంబర్ కనిపిస్తే కనుక ప్రస్తుతం ఉన్న మీ కర్మ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చేంజ్ అయ్యి మీకు పాజిటివిటీ మీరు చూడబోతున్నారు, మీకు లక్ అనేది రాబోతుంది మీ జీవితంలోనే అర్థం అండి ఇక్కడ. అందుకని మనకి వీల్ ఆఫ్ ద ఫార్చ్యూన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ద హెరఫెంట్, మీ బాస్, మీకు మీ బాస్ నుంచి కానీ, లేదంటే మీ బిజినెస్ పార్ట్నర్ నుంచి కానీ, లేకపోతే ఎవరైనా మీకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీకు ఒక మంచి రెస్పెక్ట్ అనేది రాబోతుంది. అండ్ వాళ్ళ నుంచి మీకు ఒక మంచి లాభం కూడా వస్తుందండి. లాభం అంటే ఏంటి, ఐదర్ మీరు బిజినెస్ సారీ జాబ్లో ఉంటే కనుక వీళ్ళు మీ వర్క్ని మెచ్చుకొని, అంటే మీరు బాగా చేస్తున్నారని మీ వర్క్, మీ టాలెంట్ వాళ్ళకి రియలైజ్ అవుతారు. మీరు ఎంత బాగా వర్క్ చేస్తున్నారు, మీరు ఎంత
హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ వాళ్ళు మీ గురించి తప్పకుండా ప్రమోషన్ ఇవ్వడం, హైక్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మీకు ఇన్ కేస్ 222 ఏంజిల్ నెంబర్ కనబడిందంటే ఇమ్మీడియట్గా మీకు లైఫ్లో వచ్చే చేంజెస్ అండి ఇవి క్యారియర్ పరంగా. అండ్ అలాగే ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్. సో ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ మీకు బిజినెస్ స్ట్రెస్ కానీ క్యారియర్లో స్ట్రెస్ కానీ ఏదున్నా కూడా ప్రజెంట్ ఉన్న ఈ వర్క్ స్ట్రెస్ కూడా మీకు క్లియర్ అవుతుంది. మీరు కంప్లీట్గా ఒక హ్యాపీగా మీరు చేసే జాబ్లో సాటిస్ఫాక్షన్ అనేది కూడా వస్తుంది. ప్లస్ మీరు కోరుకున్న జాబ్ కూడా వస్తుంది. మీరు కోరుకున్న బిజినెస్ ఏదైతే ఉందో, మీరు కోరుకున్న లాభాలు బిజినెస్లో కూడా మంచి లాభాలు. అండ్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా అది ఇమ్మీడియట్గా మీకే వస్తుందండి. అది ఆ వర్క్ కూడా, ఆ ప్రాజెక్ట్ వర్క్స్ కానీ ఏవైనా సరే క్యారియర్ పరంగా ఓవరాల్గా మీరు ఒకవేళ జాబ్ కోసం కానీ, మీరు ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ఎగ్జామ్స్ రాస్తున్నా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నా, ఇలాంటివి ఏవైనా సరేనండి మీకు ఒక అబౌండెన్స్ అనేది క్యారియర్ పరంగా తొందరలోనే మీకు 222 నెంబర్ చూసినా తొందరలోనే మీకు ఇది స్టార్ట్ అవుతుందండి. మీ క్యారియర్ పరంగా చాలా చేంజెస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ రిలేషన్షిప్లో అండి, రిలేషన్షిప్లో కూడా ఇన్ కేస్ మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఏవైనా గొడవలు కానీ, లేకపోతే ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ కానీ, లేకపోతే మీకు మీ మాట వినట్లేదు మీ పార్ట్నర్, లేదనంటే మీరు మీ పార్ట్నర్కి మధ్యలో ఇంకెవరైనా పర్సన్స్ ఉన్నారు, మీకు మీ రిలేషన్షిప్ సరిగ్గా లేదనంటే ఇవన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయండి. మీకు ఒక సఖ్యత అనేది ఏర్పడుతుందండి మీకు మీ వైఫ్ అండ్ హస్బెండ్కి కానీ, లవర్స్కి కూడా అండి. ఇది న్యూ బిగినింగ్. లవర్స్ ఒకవేళ ఉండి మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తుంటే కూడా మీకు మీకు ఒక కొత్త పార్ట్నర్ దొరకడము, లేదనంటే మీ పార్ట్నర్ దగ్గరలో ఉన్న మీ పార్ట్నర్, మీతో ఉన్న మీ పార్ట్నర్తో మీకు మ్యారేజ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇక్కడ సెలబ్రేషన్ వచ్చింది కదండి. సో సెలబ్రేషన్ అంటే ఫ్యామిలీలో మీకు ఒక సెలబ్రేషన్ అనేది ఉంది అంటే మ్యారేజ్ అవుతుందని అర్థం. సో పెళ్లి కాని వాళ్ళకైతేనేమో ఖచ్చితంగా మ్యారేజ్ అవుతుంది మీరు ఇష్టపడిన పర్సన్తోనే. అండ్ అలాగే ఇక్కడ ఎవరైనా మీ పార్ట్నర్ నుంచి మీరు దూరం అయిపోయి ఒకవేళ మీరు ఇప్పుడు బాధపడుతున్నారు ఒంటరిగా, లేకపోతే మీ పార్ట్నర్ వల్ల మీరు ఇబ్బందులు పడుతున్నారు, మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ, ఏ ఇష్యూస్ ఉన్నా కూడా అండి, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, మీ పార్ట్నర్ మిమ్మల్ని బాధ పెడుతున్నా, ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయండి. కంప్లీట్గా మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీ రిలేషన్షిప్లో. సో క్యారియర్ పరంగా, రిలేషన్షిప్ పరంగా మీకు చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ స్టేటస్. సో ఫైనాన్షియల్లో కూడా మీకు చాలా మంచి పిల్లలు గురించి ఎదురు చూసే వాళ్ళకు కూడా ఇది ఒక అబుండెన్సే కదండి. ఫైనాన్షియల్గా అంటే మీ పిల్లల ద్వారా మీకు ఏదైనా ఆస్తులు రావడము, లేకపోతే పిల్లల ద్వారా ఆస్తులు రావడం అని అంటే ఇప్పుడు మీ పిల్లలు పెద్దగా అయ్యి జాబ్ చేస్తుంటారు కదండి. సో వాళ్ళు మీకోసం ఏదైనా కొనడము, ఏదైనా చేయడము, అండ్ మీకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీకు ఒక అదృష్టం అనేది కలగడం. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ చిల్డ్రన్స్ ఉన్నారండి, పిల్లల వల్ల కూడా వాళ్ళ ద్వారా మీకు ఒక అదృష్టం అనేది పట్టుకుంటుందండి. ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్గా చాలా ఎదుగుతారని అర్థం. మీ పిల్లల వల్ల కూడా మీరు ఫైనాన్షియల్గా ఎదుగుతున్నారు. 222 నెంబర్ కనపడిన తర్వాత నుంచి మీకు చాలా ఒక లాటరీ రావచ్చు, మీకు లాటరీలో మనీ రావచ్చు, లేకపోతే ఏదైనా అనుకోకుండా ప్రాపర్టీ ఏదైనా మీకు ఎక్కడైనా స్టక్ అయిపోయి మీకు సేల్ అవ్వట్లేదు, ఇట్లాంటి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ క్లియర్ అవుతాయండి. ఫైనాన్షియల్గా చాలా మంచి లాభాలు ఉన్నాయి. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, మీకు డబ్బులు రావాలి, అది కూడా మీకు అవుతుంది. ఇలాగ అన్ని రకాలుగా మీకు ఫైనాన్షియల్గా మీకు ఏదో లక్ కూడా రాబోతుందండి ఇన్ కేస్ మీరు 222 నెంబర్ చూస్తే. అండ్ ఇక్కడ ద సన్ కార్డ్ అండి. సో మీకు ఫైనాన్షియల్గా మీరు కొత్త కొత్తవి కొంటారండి, లైక్ గోల్డ్ కొనడమో, లేకపోతే ప్రాపర్టీస్ కొనడమో, లేదంటే ఏదో మీరు ముందుకెళ్ళడం లైఫ్లో డబ్బుల పరంగా ఎదగడం, అంటే ఆస్తులు మీరు కూడబెడుతున్నారు బాగా. చాలా మంచి అబౌండెన్స్ అండి, ఇది చాలా మంచి అబౌండెన్స్. ఫైనాన్షియల్ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా దూసుకు వెళ్ళిపోవడమే మీరు, ఇంకా ఒకసారి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా మీ ఫైనాన్షియల్గా మీరు చాలా ఎదుగుతారని అర్థం. ఓకే, 222 నెంబర్ చూసిన తర్వాత చాలా మార్పులు జరుగుతాయి. ద హెర్మిట్ కార్డ్ అంటే ఇప్పుడు ఒకవేళ మీకు ఏమైనా బిజినెస్ ఫైనాన్షియల్గా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏమైనా లాసెస్ ఉన్నా బిజినెస్ పరంగా కానీ, ఇంకేమైనా లాసెస్ ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా అప్పులు ఉన్నా, ఇవన్నీ కూడా మీకు తొందరలోనే క్లియర్ అవుతాయి ఇన్ కేస్ మీకు 222 నెంబర్ కనిపిస్తాయి. ఓకే, హెల్త్ పరంగా అయితేనండి మీరు కంప్లీట్గా క్యూర్ అవుతారు స్పిరిచువల్గా. చాలా ఇప్పుడు చూడండి హెల్త్ పరంగా ఇక్కడ డిప్రెషన్లో చాలామంది ఉండింటారు. 10 ఆఫ్ స్వార్డ్స్. సో ఇక్కడ ఎక్కువగా మీరు హెల్త్ పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఉన్నా కూడా హెల్త్ పరంగా ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ కూడా మీకు క్లియర్ అవుతాయండి. ఏమైనా ఆపరేషన్స్ అయ్యేటి ఉన్నా, మైనర్ కానీ మేజర్ కానీ ఎనీ ఆపరేషన్స్ ఏమైనా ఉన్నా కూడా అవి సక్సెస్ఫుల్ అవ్వడము, ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్కి సంబంధించి, ఇంకేదైనా నీ ప్రాబ్లం ఏమైనా ఉండి మీరు ఏదైనా ఇబ్బందులు పడుతుంటే కూడా అవిటిలో కూడా మీకు ఒక మార్పులు వస్తాయి. అండ్ డిప్రెషన్, ఒకవేళ చాలామంది కూడా మెంటల్లీ కొద్దిగా డిప్రెషన్లో ఉండి వాటి నుంచి కూడా మీరు బయటపడతారండి. ఇప్పుడు కంప్లీట్గా మీరు క్యూర్ అయ్యి చాలా హెల్తీగా, చాలా హ్యాపీగా మీరు ఉండబోతున్నారు హెల్త్ పరంగా కూడా. సో ఇక్కడ ద మెజిషియన్ అంటే ఇక్కడ
మీ అంత మీరే మీ హెల్త్‌ని బాగు చేసుకోవడానికి చేయాల్సిన అన్ని మార్గాలు అంటే అన్ని రకాలుగా హెల్త్ పరంగా పాటించాల్సినవన్నిటి కూడా ఫుడ్ అనుకోండి, ఫుడ్ హ్యాబిట్సే కానివ్వండి, మీరు టైంకి మెడిసిన్స్ వేసుకోవడమే కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏదైనా తీసుకోవడం గానీ, అవన్నీ తీసుకొని మీ అంత మీరు ఒక కావాలి మార్పు రావాలి నాకు హెల్త్ బాగుండాలని చెప్పేసి మీరు అన్ని రకాలుగా మీ ప్రయత్నాలు చేస్తారు. అది కూడా సక్సెస్‌ఫుల్‌గా అవుతదండి. ఏది జరిగినా కూడా హెల్త్ పరంగా చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటారు. మీరు చాలా హెల్తీగా కనిపిస్తారు. చాలా హ్యాపీనెస్ అనేది కూడా మీరు చూడబోతున్నారు హెల్త్ పరంగా. సో, ఇవన్నీ కూడా మీకు 222 నంబర్ కనబడిందంటే ఇంక అన్ని రకాలుగా మీ జీవితంలో ఒక అబుండెన్స్ అనేది అయితే స్టార్ట్ అవుతదని దీని అర్థం అండి. ఓకే. సో, మీరు ఇలాంటి 222 నంబర్ గనక మీరు చూస్తే ఇక మీ దశ తిరిగిందని మీరు అర్థం చేసుకోండి. సో, ఇది వచ్చేసి మనకి కంప్లీట్‌గా 222 ఏంజిల్ నంబర్ అండి. ఇది కనిపించిందంటే ఇంక మీ జీవితంలో అన్ని రకాలుగా మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో, మీరు పర్సనల్ రీడింగ్ ఏమైనా కావాలనుకుంటే గనుక క్యారియర్ పరంగా, రిలేషన్‌షిప్ పరంగా, లవ్ రిలేషన్‌షిప్ కానీ లేదంటే మీకు ఫైనాన్షియల్‌గా ఏదైనా ఇబ్బందులున్నా, మీకు హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నా, ఏదున్నా సరేనండి కంప్లీట్‌గా మీరు రీడింగ్‌లో ఈ టారో రీడింగ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో, నేను నా డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తాను. మీరు టారో రీడింగ్ ద్వారా మీకు కావాల్సిన సమాధానాలు యూనివర్స్ నుంచి మీరు తీసుకోవచ్చండి. దాన్ని బట్టి మీరు మీ ఫ్యూచర్‌లో మీరు ఎలాంటి సొల్యూషన్స్ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీ జీవితాన్ని మీరు మార్చుకోవడానికి కూడా ఉంటుంది. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. సో, ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి. అండ్ క్లెయిమ్ దిస్ పాజిటివిటీ అండి. మీకు 222 నంబర్ మీకు కనబడాలని తొందరలో నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.